ప్రభాకర్ ఖచ్చితంగా ఒక కమిటీ అయితే వేస్తాము అని చెప్తూ ఉన్నారు. జిల్లాల విభజన అన్నది అశాస్త్రీయంగా జరిగింది అని చెప్తూ ఉన్నాయి. శాస్త్రీయంగా దాన్ని సెటరైట్ చేయడానికి అంటే పెంచడమో తగ్గించడమో కాదు, ఇక్కడ సెటరైట్ చేసే ఉద్దేశంతోనే ఇలా జిల్లాల విభజన గురించి మాట్లాడుతున్నాం అని అంటున్నారు. ఎలా ఉండొచ్చు, ఏ ఏ జిల్లాలు ఇక్కడ రద్దవుతాయి, అసలు ఏం జరుగుతోంది, ఎప్పుడు ఈ కమిటీ ఏర్పాటవుతుంది? మొన్న అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల విభజన పైన మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూ అంతా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. ఇంతకుముందు సీఎం మాట్లాడిన దాని ప్రకారం 2016 కంటే ముందు 10 జిల్లాలు మాత్రమే ఉన్నాయి, 48 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, 466 మండలాలు ఉన్నాయి. సో ఇప్పుడు వాటన్నింటిని తర్వాత 2020-21లో ములుగు అట్లాగే నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. సో ఇదంతా కూడా శాస్త్రీయంగా జరగలేదు, చాలా సమస్యలు ఉన్నాయి అనేది ప్రభుత్వానికి వచ్చిన వినతుల ద్వారా, అంటే ప్రభుత్వం ఏదైతే విజ్ఞప్తులను స్వీకరించిందో దానిలో చాలా వరకు ఇష్యూస్ అన్నీ కూడా ఇవే వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఏ జిల్లాల్లో ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి, అది జియోలాజికల్గా జాగ్రఫీ పరంగా ఎక్కడెక్కడ సరిహద్దు సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కొడంగల్ చూసుకుంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కొంత పార్ట్ అది వికారాబాద్ జిల్లాలో ఉంటుంది, కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉంటాయి. సో ఇట్లాంటి దగ్గర చాలా వరకు సమస్యలు ఎదురవుతున్నాయి. అట్లాగే జనగామ జిల్లాకు సంబంధించి చేరియా లాంటి మండలం అది సిద్దిపేట జిల్లాలో ఉంటుంది, పోలీస్ సబ్ డివిజన్ వచ్చేసి హుస్నాబాద్ ఉంటుంది, అగ్రికల్చర్ అట్లాగే ఎడ్యుకేషన్ ఆఫీసులను వచ్చేసి గజ్వేల్లో ఉంటాయి, పార్లమెంట్ వచ్చేసి భువనగిరిలో ఉంటుంది. సో ఈ మొత్తం ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్న చోట్ల వీటన్నిటిని కొంత శాస్త్రీయంగా మళ్ళీ రేషనలైజ్ చేయాలి అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకటే పార్లమెంట్లో జిల్లా మొత్తం వచ్చేలాగానో, లేకపోతే ఒక రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ అట్లాగే ఇంకా కొన్ని గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులన్నీ కలిపి ఒక క్లస్టర్గా ఉండే విధంగా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. కాకపోతే ఇది అంతా ఈజీ కూడా కాకపోవచ్చు అనే వాదన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్న కమిషన్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారులు ఈ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత పాసిబిలిటీస్ అన్నింటినీ కూడా కంప్లీట్గా తీసుకున్న తర్వాత ఏ రకంగా చేస్తారనేది అయితే చూడాల్సింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి అవసరం ఉంటుంది. సెన్సస్ పూర్తయ్యేంత వరకు జిల్లాల విభజనపై, జిల్లాల పునర్విభజనపై ఎలాంటి వీళ్ళు ఇంటర్ఫేర్ అవ్వడానికి వీళ్ళే. దాంతోపాటుగా సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైల్వే ఇట్లాంటి వాటి ఎన్ఓసీలు అవసరం ఉంటుంది జిల్లాల పునర్విభజన సందర్భంగా. సో ఈ అంశాలను ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తుంది. దానికోసమనే ఇప్పటికిప్పుడు జరిగేది ఏమీ లేదు, కేవలం బీఆర్ఎస్ ప్రొవోక్ చేయడానికి మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంది. పునర్విభజన రేషనలైజేషన్ అవసరం, కాకపోతే దాన్ని టెక్నికల్గా చేస్తాం, మేము ఏ జిల్లాను తీసేయడం ఉద్దేశం కాదు, ఏ జిల్లాకు మేము పేరు పెట్టలేదు, ఏ జిల్లాను తీసివేయట్లేదు అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ప్రభుత్వం ఒక క్లారిటీగా ఒక కమిషన్ వేసిన తర్వాత ఆ రిపోర్ట్ని తీసుకున్న తర్వాతనే దీనిపైన ముందుకెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది.